పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశ వాసులందరి మెదల్లో యుద్ధం అనే ఒక విషయం నింపుకొని ఉన్నది. సహజంగా దూకుడు ప్రదర్శించే మోదీజీ, అదేవిధంగా మోదీజీ మిత్రుడైన ట్రంప్, అటు ఉగ్రదేశమైన పాకిస్తాన్, ఈ మూడు మొండిగా దూకుడుగా ఉండే మూడు అంశాలు కూడా నెమ్మదించి ఇవాళ సాయంకాలం పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం అందరికీ హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా యుద్ధం చేయగలిగే పరిస్థితిలో ఉండి 4 రోజుల్లో పాకిస్తాన్ను మట్టుబెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ మోదీజీ సంయమనంతో వ్యవహరించి చాకచక్యంతో విదేశాంగ వ్యవహారాలతో సంప్రదింపులు జరిపి ప్రపంచ దేశాలందరి మన్ననలు పొందిండు. నిజంగా బలముంది కదా అని యుద్ధం చేయడం గొప్పదనం ఏం కాదు. బలవంతుడే నిజంగా తగ్గాల్సి వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం జరిగితే అటు పాకిస్తాన్, ఇండియా రెండు దేశాలు నష్టపోవడంతో పాటు ఇండియాకు మాత్రమే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఇండియా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి. సో ఈ విషయంలో మోదీజీ ఈ దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా రక్షణ దృష్ట్యా ఆయన పూర్తిస్థాయి సంప్రదింపుల తర్వాత పూర్తి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించడం కూడా నిజంగా ఈ దేశ ప్రజలందరూ కూడా మోదీజీకి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు కూడా రెండు దేశాల మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిపి తక్షణ పూర్తి కాల్పుల విరమణ ఒప్పందానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జనరల్గా ట్రంప్ అంటే మనకి కాస్త దూకుడు, స్పీడ్ అని ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, కానీ అట్లాంటి ట్రంప్ కూడా రెండు దేశాల మధ్య యుద్ధం లేకుండా చేసిండు. నిజంగా యుద్ధం అంటే రెండు వర్గాలు నష్టపోవడమే తప్ప ఎటువంటి లాభం ఉండదు. థ్యాంక్ యూ.